శ్రీ గురుభ్యో ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయంలో మనం ఉన్నాం. అందులో 14వ శ్లోకం. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. యో మద్భక్తః స మే ప్రియః, సహ మే ప్రియః. ఏమంటే ప్రియుడు, ప్రియుడు అని అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. ప్రియుడంటే ఇష్టమైనవాడు. ప్రియుడంటే ఇష్టమైనవాడు. ఇప్పుడు ఈ అధ్యాయం ఏమిటి? భక్తి యోగం. ఇక్కడ ఏమంటున్నాడు? యో మద్భక్తః సహ మే ప్రియః. ప్రియః యహ, ఎవడైతే ఈ లక్షణములు కలిగి ఉన్నాడో అతను మద్భక్తః. మద్భక్తః అంటే ఇతను నా భక్తుడు. ఎవరు? ఇలా ప్రేమగా ఉండేటువంటి వాడు నా భక్తుడు. ఎలా ప్రేమగా ఉండేటువంటి వాడు? 13వ శ్లోకంలో చెప్పాడు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖః క్షమి. అదే కంటిన్యూషన్ మళ్ళా. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సహ మే ప్రియః. ఇతను నాకు ఇష్టమైనటువంటి వాడు. ఇతను నాకు ఇష్టమైన వాడు, ఇష్టమైన భక్తుడు. చూడండి ఎట్లా ఉందో. ఇష్టమైన వాడన్నా ఇష్టమైన భక్తుడన్నా ఒకటే. ఇప్పుడు ఇష్టమైన భక్తుడు ఏమండి? ఇతను ఇష్టమైన భక్తుడు అంటే ఇష్టం కాని భక్తులు కూడా ఉన్నారని వచ్చిందిగా. ఇష్టం కాని భక్తులు ఎవరు? భగవంతుడు 7వ అధ్యాయంలో ఈ గుణ లేనివాడు ఇష్టం లేదు, ఉన్నవాడు ఇష్టము అన్నట్టు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతి నో అర్జున.
4 రకాలైనటువంటి భక్తులు ఉన్నారు. ఆ 4 రకాలైన భక్తులు ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ భరతర్షభ. అంటే ఈ 4 రకాలైనటువంటి భక్తులు నాకున్నారు అని చెప్పాడు భగవంతుడు. ఎవరు? ఆర్తుడు అంటే దుఃఖంలో ఉండేటువంటి వాడు, దుఃఖమును పోగొట్టేదాని కొరకు, దుఃఖమును పోగొట్టుకునేదాని కొరకు భగవంతుని ఆశ్రయించినవాడు. తర్వాత అర్థార్థి, ఏదో ఒకటి కోరుకునేటువంటి వాడు, దుఃఖం పోవాలని కోరుకునేవాడు ఒకతను. ఇంకొకతను అర్థార్థి అంటే ధనము, ధాన్యము, వస్తువులు, వాహనాలు ఇట్లా భోగాలను కోరుకునేవాడు రెండవవాడు. మూడవవాడు జిజ్ఞాసు అంటే జ్ఞానమును కోరుకుండేవాడు. ఇతను వేరే కోరుకోడు. వాళ్ళిద్దరూ ఒకడేమో దుఃఖం పోవాలని కోరుకుంటాడు, ఇంకోడేమో భోగాలు కోరుకుంటాడు. ఇతను అవరెండుతో నాకు పని లేదు, నీ గురించి నాకు తెలియాల, నాకు నీ విషయం తెలియాలి, నేను నీలో చేరాలి అని ఆయన కోరుకుంటాడు. వీళ్ళు ముగ్గురు ఏదో ఒక విషయాన్ని కోరుకుంటున్నారు. కానీ జ్ఞాని దేనిని కోరుకున్నట్టు లేదు, జ్ఞాని దేనిని కోరుకోవడం లేదు. జ్ఞానీ త్వాత్మైవ మే మతం, నేనే జ్ఞాని, జ్ఞానియే నేను. ఇప్పుడు నేను దేన్ని కోరుకోవాలి? నేను నాకంటే వేరేది ఏదైనా ఉంటే దాని గురించి కోరుకోవాలి. నాకంటే వేరే ఏమీ లేదు అనేటువంటి దృఢ నిశ్చయము స్థిరపడిపోయినప్పుడు, దృఢ నిశ్చయం అయిపోవడం కాదు, అది ఆచార్యోపదేశానుసారంగా ఉన్నది సత్యం ఇది అని ఎప్పుడైతే దృఢమైపోయినదో అప్పుడు ఇంక వేరేది లేదు. లేనప్పుడు ఇంక దేన్ని కోరుతాడు? కోరేదే లేదు. అప్పుడు నేనుగా ఉండుట, ఏమి చూసినా ఎలా చూసినా అంత నేనే ఉండుట, అది జ్ఞాని. అందువలన జ్ఞానియే నేను, నేనే జ్ఞాని. అందువలన జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టము, జ్ఞానికి కూడా నేనంటే చాలా ఇష్టం అని భగవంతుడు మనకిక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియ అంటే ప్రియమైనవాడు. ఎవరైతే ప్రియమైనవాడు అని అంటున్నాడో అతను నా భక్తుడు. నా భక్తుడు అంటే జ్ఞాని అయిన భక్తుడు నాకు ప్రియమైనవాడు. మిగిలిన వాళ్ళు చూడండి, వాళ్ళు దేన్నో ఒకదాన్ని కోరుతున్నారు వాళ్ళు. ఇతను దేన్ని కోరటలేదు, కోరకుండా ఏమైనాడు? ఇప్పుడు నేనే అతను, అతనే నేను అయిపోయినాం అంతే. అందువలన కోరేదేమీ లేదు. అది వాళ్ళు ముగ్గురు ఆర్థో, జిజ్ఞాస, అర్థార్థి, వాళ్ళు ఒకటి కోరుతున్నారు. అందువలన వాళ్ళు జ్ఞానితో సమానమైనటువంటి ప్రియమైన వాళ్ళు కాదు. వాళ్ళు నన్నే ప్రార్థించినా వాళ్ళ ఉద్దేశంలో వేరే ఉంది, వాళ్ళు వేరే కోరుకుంటున్నారు. అదే చెప్తున్నాడు పరమాత్మ. ఇప్పుడు సంతుష్ట సతతం, ఇది చూడండి, సతతం సంతుష్ట. సంతోషంగా ఎప్పుడు ఉండాలా? ఎప్పుడు సంతోషంగా ఉండాలా. ఏమంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలా. జ్ఞాని ఎలా ఉంటాడు? జ్ఞాని ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. నిర్ధనోపి సదా తుష్టః, నిర్ధనోపి సదా తుష్టః.
నిర్ధనోపి సదా తుష్టః. ఒక్క నిమిషం. అసహాయో మహాబలః. అసహాయో మహాబలః. చూడండి, అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఎవరి దగ్గర? జ్ఞాని దగ్గర. చిల్లి గవ్వ కూడా లేకపోయినా ఎలా ఉన్నాడు? నిర్ధనోపి సదా తుష్టః, ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు. తర్వాత అసహాయ, సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. అయినా సరే మహాబలః, ఎట్లున్నాడు? మహాబలవంతుడై ఉన్నాడు. ఎవ్వరు సహాయం చేయలేదు కానీ మహాబలవంతుడు. అంటే ఏంటి? ఎటువంటిది వచ్చినా, ఏ సమస్య వచ్చినా దానిని సునాయాసంగా ఎదుర్కోగలడు. ఒక నిమిషము. అతను ఎలా ఉంటాడంటే అంధవత్ జడవచ్చాపి. అంధవత్, అంధుడంటే కన్నులు లేనివాడు. అంధవత్ జడవత్, జడుడు వలె ఉన్నాడు. కన్నులు లేవు, జడుని వలె ఉన్నాడు. మూకవచ్చ మహింసరేత్. మూగవాడు, కళ్ళు లేనివాడు ఎలా ఉంటాడో జడుని వలె, మూగవాడు ఎలా ఉంటాడో, కళ్ళు లేకుండా మాటలు లేకుండా ఉండేటువంటి వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. యద్యత్, అయినప్పటికీ పశ్యతి చక్షుర్భ్యాం, కంటితో చూస్తాడు. కండ్లు లేకుండా గుడ్డివాడు కాదు, కండ్లు ఉండి గుడ్డివాడు, కన్నులున్న గుడ్డివాడు. అయితే కన్నులతో ఏం చూస్తున్నాడు? పశ్యతి చక్షుర్భ్యాం తతదాత్మేతి భావయేత్, ఆత్మను చూస్తున్నాడు. ఆత్మయే ఉన్నది అని చూస్తున్నాడు. అక్కడ జరిగేటివన్నీ ఏవైతే ఉన్నాయో, అక్కడ జరిగేటివి ఏవేవి జరుగుతున్నాయో వాటన్నింటినీ మామూలుగా మనము చూసినట్లుగా మనస్సుతో చూడడు, అమనస్క స్థితిలో ఉంటూ చూస్తాడు. అప్పుడేమవుతుంది? ఆ కన్నులు చూస్తున్నటువంటిది, మీకు అందుకే చెప్పాను ఏకాగ్రత అనేది ఎవరికైతే కుదురుతుందో, ఆ ఏకాగ్రత కుదిరిన తరువాత, అంటే ఏకాగ్రత కుదిరినప్పుడు ఏకాగ్రతలో ఏమవుతుందంటే
మనస్సు డ్రాప్ అయిపోతుంది పూర్తిగా. సినిమా చూస్తున్నారండి, మీరు సినిమాలో లయమైనారండి, ఇప్పుడు మీకు మనస్సు అనేది ఉందా? సినిమాలో లయమైపోయినారు, ఇప్పుడేముంది? సినిమా చూసే మీరు ఇద్దరున్నారా? లేదు సార్, ఒక్కరే. ఎందుకంటే దాంట్లో పూర్తిగా అయిపోయినారు. ఇప్పుడు రెండు లేవు అక్కడ, ఒకటే ఉంది, ఒకటే అయిపోయినారు. అంటే ఏంటి? రెండు లేవు, రెండు లేని స్థితిని పొందినారు. అప్పుడే సినిమా మీరేమవుతారంటే సినిమాలో లయించిపోయినారు. సినిమాలో లయించిపోయి ఆ సినిమా మీరు ఒకటైపోయినారు. అప్పుడే మీకు ఆ సినిమా అర్థమవుతుంది. సేమ్ అదే విధంగానే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఏకాగ్రత అనేది కుదిరినప్పుడు ఏమవుతుందంటే ఆ చూస్తున్నది మీరు రెండుగా ఉండవు, ఒకటే అయిపోతుంది. ఆ ఒక్కటైపోయినప్పుడు స్థితి ఉందే దానిని ఏకాగ్రత అంటారు. ఆ ఏకాగ్రత కుదిరిన తర్వాత శాంభవి ముద్ర అని ఉన్నది. శాంభవి ముద్రలో బహిర్దృష్టి అంతర్లక్ష్యం. దృష్టి మాత్రం బయట చూస్తూ ఉంటాడు, కానీ ఇతనికి అంతా తెలుస్తూ ఉండేదంతా అంతర్దృష్టి, అంటే ఆత్మదృష్టితో చూస్తుంటాడు. బయట జరిగేటువంటి విషయాలన్నింటినీ ఇవంతా కర్మకు సంబంధించినటువంటివి, అవేంటో జరుగుతున్నాయని చెప్పి వాటిని విడిచిపెట్టేస్తాడు. ఇది శాంభవి ముద్ర. అంటే జ్ఞాని కాకముందు చేసేటువంటి సాధనలో ఇటువంటి సాధనలన్నీ చేసి తన యొక్క ఆత్మస్వరూప స్థితిని దృఢము చేసుకున్నాడు. అంటే దృఢం చేసుకున్నాడంటే వీడు ఇలా చేసిన దానికి ఆత్మస్వరూపం దృఢమైందా అంటే అట్లా కాదు. ఇతను ఈ సాధనంతా ఎందుకంటే అంతఃకరణములో ఉన్న దోష దృష్టిని తొలగించేదాని కొరకు ఈ సాధన, అంతేగాని ఆత్మస్వరూపము స్థిరపడుట కొరకు కాదు. ఆత్మస్వరూపము స్థిరపడుట కొరకు ఈ సాధన పనికిరాదు. ఈ సాధన అంతా దేనికి? అంతఃకరణంలో ఉండే దోషములను తొలగించుట కొరకు. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు అన్నారు, చిటికేసి ఇట్లా చెప్పాడు, అదెంత క్షణంలో కలిగిపోతుంది ఆత్మజ్ఞానము, సాధనే ఉండేదంతానన్నాడు. అంటే అక్కడ వ్యాసాశ్రమ సాంప్రదాయంలో ఎంతసేపైనా సాధనకు ప్రాధాన్యం ఉంటుంది, ఎక్కువగా సాధనకు ప్రాధాన్యం ఉంటుంది. మన స్వామీజీ ఏంటంటే సాధన పరిపక్వమైనటువంటి వాళ్లకు దిశానిర్దేశం చేసి బ్రాహ్మీ స్థితి అంటే ఏమిటి అనేటువంటిదని చాలా స్పష్టంగా చూపిస్తారు మన స్వామీజీ. సరే, యద్యత్ శృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి భావయేత్, లభతే నాశయ యత్యదత్తదాత్మేతి భావయేత్, జిహ్వయా యద్రసం యతి తత్తదాత్మేతి భావయేత్. సరే, ఇదంతా అట్లా ఉండంగా ఇంకోటి ఏమంటున్నారంటే నిర్ధనోపి సదాతుష్టోపి అసహాయో మహాబలః నిత్యతృప్తోపి అభుంజానః. అభుంజానః భోజనం చేయలా, భోజనం చేయకపోయినా కూడా తృప్తిగా ఉంటాడు. భోజనం చేయకపోతే మనం ఎలా ఉంటాం? పీకిపోతుంది, ముఖమంతా పీకిపోయి ఎట్లా ఉంటుంది. మరి వారు జ్ఞాని అలా కాదు, వారికి కూడా ముఖమంతా పీకిపోయే ఉంటుంది, అయినా తృప్తిగానే ఉంటాడు. ఎందుకు? ఈ కర్మానుసారంగా ఏదో ఇప్పుడు ఇట్లా జరగాలని ఉంది, అది జరుగుతూ ఉంది. నేను మాత్రము దీనికి సంబంధించిన వాదిని కాదు. ఆకలి దప్పులు ప్రాణధర్మములు, ప్రాణానికి సంబంధించినటువంటి అవి. నేను నా స్థితిలో నేను ఉన్నానని ఉంటాడు. నిత్యతృప్తోపి అభుంజానోహ అపి అసమః సమదర్శనః. అసమః అంటే ఇతనికి కొంతమంది గౌరవం ఇస్తారు, కొంతమంది గౌరవం ఇవ్వరు. గౌరవం ఇచ్చినా గౌరవం ఇవ్వకపోయినా సమంగా చూస్తాడు. సంతోషంగా ఉండుట అంటే ఎలా అనేది చెప్తున్నాం జ్ఞానుని గురించి. కుర్వన్నపి న కుర్వాణః అభోక్తాపి ఫలభోగ్యపి.
కుర్వన్ చేసినప్పటికీ చెయ్యనివాడు, అంటే కర్మ చేసినా చేయనివాడు అవుతాడు. భోక్త అనుభవించినా అనుభవించని వాడు అవుతాడు. చూడండి ఇది ఎట్లా ఉందో. కర్మ చేసినా చెయ్యనివాడు, భోజనం చేసినా భోజనము చెయ్యనివాడు. దీనిపైన ఒక చిన్న కథ. కాశీ పట్టణమునందు వ్యాస మహర్షుల వారు కొంతకాలం ఉండినారట. వ్యాస మహర్షుల వారు ఆ సందర్భంలో కాశీపట్టణంలో ఉన్నటువంటి కొంతమంది అంటే మామూలుగా భిక్ష చేసుకొని వచ్చేవారు. సరే, వ్యాసుల వారు అక్కడ ఆశ్రమంలో ఉండగా వీళ్ళని కొంతమంది తీసుకెళ్ళి స్వామివారికి భిక్షను పెట్టేవారు. సరే, అప్పుడేమైందంటే వర్షం బాగా ఎక్కువ పడింది. వర్షం బాగా ఎక్కువగా పడిన కారణం చేత వాళ్ళు మధ్యలో ఆ గంగా నదిని దాటి అటువైపు పోవాల్సి వచ్చింది, వ్యాసుల వారు ఉండేటువంటి ప్రదేశానికి. అప్పుడు వాళ్ళు వ్యాసుల వారి పైన ఉండేటువంటి ప్రేమ చేత స్వాముల వారికి మేము భిక్ష తీసుకుని వెళ్ళి పెట్టాలి అనేటువంటి ప్రేమ చేత ఆ నదిని దాటడానికి వీలు కాకపోయినా ఏం చేశారంటే వాళ్ళు ఎలా దాటాలి అనేటువంటి దృష్టితో అప్పుడు కృష్ణ పరమాత్మని అడిగారట. కృష్ణ పరమాత్మ కూడా అక్కడ ఏదో పని మీద వచ్చి ఉన్నారు. వచ్చి ఉంటే స్వామీజీని అడిగారు, స్వామి ఈ విధంగా స్వామివారికి భిక్ష తీసుకెళ్ళాలి అంటే, అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, శ్రీకృష్ణుడు నిత్య బ్రహ్మచారి మాకు సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారంటే, వ్యాస మహర్షుల వారికి మేము భిక్షను తీసుకెళ్తున్నాం, దారిని విడువమని చెప్పినారు అని మీరు నదితో చెప్పండి అని అన్నారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ఆ భిక్షను తీసుకెళ్ళేటువంటి వాళ్ళు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటను తీసుకొచ్చి ఆ గంగా నది ప్రవహిస్తూ ఉంటే ఆ గంగా నదితో ఇదే మాట చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ నిత్య బ్రహ్మచారి, వారు మీతో చెప్పమన్నారు, మేము వ్యాస మహర్షుల వారికి భిక్షను తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు దావను విడవవలసిందిగా స్వామి మీతో చెప్పమన్నారు అన్నారు. వీరు ఇలా చెప్పేటప్పటికే ఆ గంగా నది దావిడ్చింది. సరే, వీళ్ళు నేరుగా స్వామి దగ్గరికి తీసుకెళ్లారు, భిక్షను పెట్టారు స్వామివారికి. సరే, భిక్షంతా అయిపోయింది. భిక్షంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళ్ళాలంటే అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అప్పుడు వీళ్ళు వర్షం పడుతూ ఉంది, అది ఓని నది పారుతూ ఉంది. అప్పుడు అడిగారు వ్యాసుల వారిని, స్వామీజీ మేమైతే వచ్చేసాం కానీ ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళాలి కదా, ఈ నది చాలా ప్రవాహం ఎక్కువగా ఉంది అన్నారు. మీరు వచ్చేటప్పుడు ఎలా వచ్చారని అడిగాడు. చెప్పారు, ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ గారు మాకు ఇలా చెప్పారు, మేము ఇలా వచ్చామన్నారు. సరే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు వెళుతూ ఏం చేస్తారంటే, వ్యాస మహర్షుల వారు నిత్య ఉపవాసి, వ్యాసుల వారు నిత్య ఉపవాసి, వారు చెప్పినారు మాకు దావను విడవలసింది, చెప్పుకోండి అన్నారు. సరే, ఇప్పుడే వీళ్ళు భిక్ష తీసుకొచ్చి పెట్టారు, వీళ్ళ ముందరనే భిక్ష చేశారు వారు. వీళ్ళకందరికీ అంతా అయోమయంగా ఉన్నది. సరే, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు గంగామాతతో వ్యాసుల వారు నిత్య ఉపవాసం చెప్పారు, మేము ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి దావ విడవలసినది, విడిచిపెట్టేసింది దావ. వీళ్లకు ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం? ఎందుకు ఆశ్చర్యం అంటే, మేము పెడితేనే తిన్నాడు కానీ నిత్య ఉపవాసం అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మేమో వారికి 16,008 మంది గోపికలు,
మరి అంతమంది భార్యలు ఉండగా ఆయన నిత్య బ్రహ్మచారి, వీరు నిత్య ఉపవాసి. ఎట్లా ఇది సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుందంటే 4వ అధ్యాయములో 18వ శ్లోకం, కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవడు చూస్తాడో అతను కర్మతత్వమును ఎరిగినవాడు. కర్మలో అకర్మను చూడాలి, అకర్మలో కర్మను చూడాలి. ఆత్మస్వరూపము అది కర్మ చేసేది కాదు, కానీ ఇక్కడ కర్మ జరుగుతుంది, శరీరం చేత కర్మ జరుగుతుంది. శరీరం చేత కర్మ జరుగుతూ ఉన్నప్పటికీ ఆత్మస్వరూపం కర్మ చేయుటలేదు. ఇది చూడాలి, ఇది అనుభవపూర్వకంగా చూడాలి. ఒకటి. రెండవది, అకర్మయందు కర్మను చూచుట. శరీరము కూర్చొనుంది, అంటే ఏంటి? ఇప్పుడు మన దృష్టిలో ఏంటంటే శరీరం ఏమీ పని చేయుటలేదు, శరీరం ఏం పని చేయలేదని కదా మనం చూస్తున్నాం. శరీరం కూర్చొని గమనం కూర్చొని ఉందని అంటే శరీరం ఏం పని చేయలేదు. ఓకే, శరీరం ఏం పని చేయలేదు, శరీరము ఏమీ పని చేయలేదు అంటే శరీరము అకర్మ స్థితిలో ఉన్నది. శరీరము అకర్మగా ఉన్నది అనంటే కర్మ చేయకుండా శరీరం ఉండుట అనే కర్మను చేస్తున్నది. కర్మ చేయకుండా ఉండుట అనే కర్మను శరీరం చేస్తున్నది. అకర్మయందు కర్మను చూచుట. ఎట్లా చూసినా ఆత్మస్వరూపానికి ఏం సంబంధం లేదు. ఆత్మస్వరూపం కర్మ చేసేది కాదు, చేపించేది కాదు, ఏమీ కాదు. కాబట్టి ఇక్కడ బాగా తిననివాడు, కర్మ చేసినా చెయ్యనివాడు, చూడండి ఎట్లా ఉంటుందో. నైష్కర్మణ్యేన న తస్యార్థః తస్యార్థోస్తి న కర్మభిః. నైష్కర్మ్య స్థితిలో తను ఉంటూనే కర్మ చేసినా కర్మ చేయనివాడు. ఇది కుచేలో అసహాయ, కుచేలుడు